వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఉస్మానియా ఇవాళ మరొకసారి చరిత్రలోకి వెళ్ళిపోయింది, మరొకసారి చర్చలోకి వెళ్ళిపోయింది. ఈ చర్చలో ఉస్మానియా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారు ఏవైతే నిర్బంధ ఉత్తర్వులు ఇచ్చారో అది కేవలము ఆ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు, వీసీ ఆఫీస్ వరకే ఉంటుందని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అసెంబ్లీ సాక్షి చెప్పినప్పటికీ ఆ ఆంక్షలు ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ ఉన్నాయి, ఆ ఆంక్షలు పూర్తిగా అంతటా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది కేవలము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకే కాదు, మొత్తం ఉస్మానియా క్యాంపస్లో ఇవాళ ఒక మాట్లాడే స్వేచ్ఛ. ఉస్మానియా ఒక ప్రతిపక్ష గొంతుకగా ఉంది, గత 10 ఏళ్ళుగా ప్రతిపక్ష గొంతుగానే ఉంది. ఇప్పుడు కూడా అధికార పక్షము, ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షము మారినా కూడా ఇవాళ ప్రతిపక్ష గొంతుగా ఇవాళ ఉస్మానియా ఉన్నది. మరి ఇవాళ అట్లాంటి గొంతుకగా ప్రజల పక్షాన్ని నిలబడి ఒక ప్రతిపక్షంగా మాట్లాడుతున్న గొంతుకగా ఉస్మానియా కేంద్రం ఇవాళ ఉన్నది. ప్రశ్నించే గొంతుక, ఆ ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఊరుకోరు అనేది సజీవ సాక్ష్యం. 10 ఏళ్ళుగా గత ప్రభుత్వం ఎంత నిర్బంధాలు విధించి వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు అక్కడ వచ్చింది. చివరికి ప్రభుత్వము ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఎంతగా నిర్బంధించాలని చూస్తుందో అంతగా తిరుగుబాటు మొదలవుతుందనే విషయం ఈ ప్రభుత్వం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్న అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద చర్చకు వచ్చింది. ఖచ్చితంగా వాయిదా తీర్మానం రావాల్సిందే, దాని మీద చర్చ జరగాల్సిందే అని చెప్పేసి అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశం మీద చర్చకు వస్తుంది. కాబట్టి ఉస్మానియా మరొకసారి చర్చనీయాంశంగా అసెంబ్లీ సాక్ష్యం కూడా మారింది. అయితే ఉస్మానియాలో ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడానికి మరి రేవంత్ రెడ్డి కూడా దాని వెనుక ఉండడం అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఆయన గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ ఇస్తున్న క్రమంలో MSF అలాగే MRPS ఇవాళ వ్యతిరేకిస్తుంది. మాదిగలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో వాళ్ళకి అవకాశాలు రాలేదు కాబట్టి అటు దీక్షలు చేస్తున్నది, ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇట్లాంటి ఉత్తర్వులు అనేది ఇవాళ తీసుకొచ్చిండ్రు. అట్లాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో 1000 కోట్ల స్కామ్ జరిగిందనే విషయం కూడా ఇవాళ చాలామంది అశోక్ లాంటి వాళ్ళు, అలాగే మిగతా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన గౌడ్ కూడా ఇవాళ ఆరోపిస్తున్న క్రమంలో మరి ఆ 1000 కోట్ల స్కామ్ నిజమా అబద్ధమా? ఇవాళ వీళ్ళు నిజంగానే పోస్టులు అమ్ముకున్నారా? ఒకవేళ రేపు రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్లో పోస్టులు కనుక అనౌన్స్ అయితే పెద్ద ఎత్తున గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవలు ఉస్మానియా కేంద్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే అవి గమనించిన ప్రభుత్వం ఇక్కడ నిర్బంధం విధిస్తే ఇక్కడికి వెళ్ళి గొంతు నొక్కేయచ్చు అని చూసింది. కానీ ఆ గొంతు నొక్కేసే పరిస్థితి ఉండదని చెప్పేసి విద్యార్థులు మరొకసారి మూకుమ్మడిగా నిరూపించగలిగింది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తిరుగుబాటు చేశారో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు మొదలైంది. అంటే ఉస్మానియా ఉద్యమ కెరటంగా ఉస్మానియా. నేను మొదటి నుండి చెప్పాను, ఈ తెలంగాణ సాధించిన ఘనత విద్యార్థులదే. రేపు సామాజిక తెలంగాణ సాధించాల్సిన బాధ్యత విద్యార్థులదే. ఇవాళ మాదిగా ఒక బీసీ అయి ఉండి ఇవాళ మాదిగ విద్యార్థులు బలంగా పోరాటం చేస్తుంటే అణచివేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మాదిగలతో సంబంధం లేదు, మాదిగ ఉద్యమాలతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఒక అకాడమిషియన్ మాత్రమే, అకాడమిషియన్ అడ్మినిస్ట్రేటర్గా పనికిరాడు అనే విషయాలు అనేక సందర్భాల్లో నిరూపణ గురైంది. ఒక అడ్మినిస్ట్రేటర్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ ఉండి నాలాగా ఆ ఉద్యమంలో ఉండి అకాడమిషియన్గా ఉన్న వాళ్ళు అక్కడ వైస్ ఛాన్సలర్ అయి ఉంటే ఇవాళ కొంత ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇట్లాంటి నిర్బంధ ఉత్తర్వులు వచ్చేది కాదు. ఈవెన్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పే అధికారం వైస్ ఛాన్సలర్కి ఉంది. ఎందుకంటే ఇది ఒక అటానమస్ బాడీ. ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్ణయాలు ముఖ్యమంత్రి నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన తీయమని చెప్పినా సరే, ప్రభుత్వం తీయమని చెప్పినా సరే తిరస్కరించే అధికారము ఇవాళ వైస్ ఛాన్సలర్కి ఉంది, అలాగే యజమాన్యానికి ఉంది. కానీ ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఇలా చెప్పడం జరిగింది. ఏకపక్ష నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు ప్రిన్సిపాల్స్, అంత పెద్ద ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, వీళ్ళంతా ప్రిన్సిపాల్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు అట్లా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు అంటే దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను బట్టి చూస్తే అంటే 1000 కోట్ల స్కామ్ గ్రూప్ 1లో జరిగిందనేది, మరొక వైపు ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో మాదిగలకు అన్యాయం జరిగిందని మందకృష్ణ గారు చేస్తున్న ఉద్యమం, ఈ రెండు కూడా మళ్ళీ వీటన్నిటికి మీద ప్రభావం పడి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ఉద్యమం తీవ్రత రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వాళ్ళ మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే అక్కడ ఉస్మానియాలో మాట్లాడకుండా
చేసి వాళ్ళ నోలు నొక్కేసి ఇలా ముంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి దీన్ని అది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశము మరొకసారి ఉస్మానియా చర్చలోకి వచ్చింది. ఆ చర్చలో వచ్చిన అంశం ప్రధానంగా ఉస్మానియా గ్రూప్ 1లో 1000 కోట్ల స్కామ్, తర్వాత అలాగే ఇవాళ నిజంగా వర్గీకరణలో వాళ్ళకు మాదిగలకు రావాల్సిన వాటా అది ఆర్డినెన్స్ తేకపోవడం వల్ల ఇవాళ వచ్చిన సమస్య. కాబట్టి ఆర్డినెన్స్ తెచ్చుంటే మాదిగలకు కూడా న్యాయం జరిగేది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూపులో. మరి దాన్ని డిమాండ్ చేయని నాయకుడిని కూడా తప్పే అందులో. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మళ్ళీ తిరిగి అది వెనుకకు రప్పించే విధంగా, ఆ నియంతృత్వ సర్కార్ వెనుకకు రప్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా బీసీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ కూడా వెంటనే ఇమీడియట్లీ విద్యార్థుల యొక్క ఉద్యమానికి తలకి వాళ్ళ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాల్సిన D6 డిజాక్ డిమాండ్ చేస్తాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.